హాయ్ హలో నమస్తే నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్టోరీ టెల్లర్. ఒక్కసారి విని చూడు, సబ్స్క్రైబ్ కొట్టి చూడు, అంతులేని ఊహా కథల వినోదం మీ సొంతం. ఈరోజుటి మన స్టోరీ వచ్చేసి దరి చేరువ ప్రేమ పార్ట్ 3. ఇంటర్వ్యూ హోటల్లో జరగడం బృందాకి కరెక్ట్గా అనిపించని టైంలో బృందావంతు వచ్చింది. కొంచెం భయంగానే ఇంటర్వ్యూ చేసే రూమ్లోకి అడుగుపెట్టిన బృంద ఇంటర్వ్యూయర్ సీట్లో ఒక 32 ఇయర్స్ ఉన్న అబ్బాయి కూర్చొని ఉండటం చూసి ఆమె భయం కొంచెం తగ్గింది. ఆ అబ్బాయి ముందు కార్తిక్ హెచ్ఆర్ అని బోర్డు ఉండటం చూసి గుడ్ మార్నింగ్ అని అతన్ని విష్ చేసి ఆమె రెజ్యూమ్ని అతని ముందు పెట్టింది. కార్తిక్ బృందాని తిరిగి విష్ చేస్తూ బృందాకి సీట్ ఆఫర్ చేసి ఆమె రెజ్యూమ్ని చెక్ చేయసాగాడు. బృందాన్ని వెతకడం కోసం ఎర్లీ మార్నింగ్ లేచి వైజాగ్ అంతా గాలిస్తూ ఉన్నారు శ్రేయు, అభి. అలా వెతుకుతూ వెళ్తున్న వాళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతున్న హోటల్ కనిపించడంతో ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో చూసి వెళ్దామని లోపలికి వచ్చారు. బృందా రెజ్యూమ్ చెక్ చేసిన కార్తిక్ ఆమె అకాడమిక్ స్టాండర్డ్స్ ఆ జాబ్కి పర్ఫెక్ట్గా సెట్ అవ్వడంతో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే బృందా సమాధానం ఇస్తూ ఉంటుంది. అంతలో డోర్ తెరుచుకున్న శబ్దం. తెరుచుకున్న డోర్లోంచి లోపలికి వచ్చారు శ్రేయు, అభి. వచ్చిన వాళ్ళని చూసిన కార్తిక్ వెంటనే లేచి నిల్చుని గుడ్ మార్నింగ్ శ్రేయు సార్, గుడ్ మార్నింగ్ అభి సార్ అని మీరు ఇక్కడ అన్నాడు కార్తిక్. కార్తిక్ లేచి నిల్చున్న వెంటనే బృందా కూడా లేచి నిల్చుంది. కానీ శ్రేయు వాళ్ళ వైపు తిరగలేదు. చిన్న పని ఉండి దారిన వెళ్తూ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో చూసి వెళ్దామని వచ్చాం అన్నాడు అభి. కార్తిక్ బృందా ఫైల్ని శ్రేయు చేతికి ఇచ్చి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు కార్తిక్. ఫైల్ చూస్తూ ఉన్న శ్రేయు రెజ్యూమ్లో ఉన్న బృందా ఫోటో చూసి నవ్వుకుంటూ ఈ అమ్మాయి క్వాలిఫికేషన్ బాగుంది, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనుకుంటా. ఈ అమ్మాయిని నా పిఏగా అపాయింట్ చేస్తున్నా. అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేసి నా ఆఫీస్ అడ్రస్ ఇవ్వండి అని కార్తిక్తో చెప్పి స్పీడ్గా రూమ్లోంచి బయటికి వచ్చాడు శ్రేయు. తన చుట్టూ పిఏ ఉండటం, షెడ్యూల్ చెప్పటం నచ్చని శ్రేయు ఎప్పుడు పిఏని పెట్టుకొని శ్రేయు ఇప్పుడు ఆ ఒక అమ్మాయిని శ్రేయు పిఏగా అపాయింట్ చేయడంతో షాక్కి గురయ్యాడు అభి. షాకింగ్ ఎక్స్ప్రెషన్తోనే శ్రేయు వెనకాలే రూమ్లోంచి బయటికి వచ్చాడు. అభి షాకింగ్ ఫేస్ని స్మైలింగ్ ఫేస్తో చూస్తూ టిఫిన్ తింటావా అన్నాడు శ్రేయు. ఇందాకలా కారులో తెల్లవారుజాము నుంచి తిప్పుతున్నావురా, ఆకలి వేస్తుంది, ఎక్కడైనా ఆపురా, టిఫిన్ తినేసి నీ డ్రీమ్ గర్ల్ని వెతుకుదాం అని అభి అంటే నా డ్రీమ్ గర్ల్ దొరికే వరకు నీకు ఫుడ్ కట్టు అన్న శ్రేయు మాటలు గుర్తు తెచ్చుకుంటూ నీకు పిఏని పెట్టుకోవడం ఇష్టం ఉండదు కదా, ఇప్పుడేంటి కొత్తగా పిఏని అపాయింట్ చేసుకున్నావు, అది కూడా అమ్మాయిని అని శ్రేయుని క్వశ్చన్ చేశాడు అభి. అవును, నాకు పిఏని పెట్టుకోవడం ఇష్టం లేదు, కానీ నా భార్య నా పక్కన ఉండి నా పనులన్నీ చూసుకుంటూ ఉంటే ఇష్టం అన్నాడు అదే స్మైలింగ్ ఫేస్తో. ఆ అమ్మాయి నీ భార్య ఎలా అవుతుంది అన్నాడు అభి కొంచెం చిరాగ్గా. శ్రేయు ఏమంటున్నాడో అర్థం కాక. తనేరా నా డ్రీమ్ గర్ల్, నా చేతులతో తాళి కట్టి నా సొంతం చేసుకున్న బృందా శ్రేయాన్స్ వర్మ అన్నాడు శ్రేయు. నువ్వు అప్పుడే ఎలా ఫిక్స్ అవుతావు తను నీ భార్య అని, నీకు వచ్చింది కళ మాత్రమే అని అభి అంటుంటే నీకు ఓనిరాలజిస్ట్ మైకేల్ జోవియట్ తెలుసా అని శ్రేయు అడగగా నేను అడిగిన దానికి అతనికి సంబంధం ఏంటి అన్నాడు అభి విసుగ్గా. తెలుసా తెలీదా మళ్ళీ ప్రశ్నించాడు శ్రేయు. తెలుసు బదులుగా అభి సమాధానం. మన కాలేజ్ ఫ్రెండ్ ప్రణీల్ ఉన్నాడు కదా, వాడు ఉండేది ఫ్రాన్స్లో. నిన్న నాకు అలా డ్రీమ్ వచ్చి నీతో మాట్లాడాక ప్రణీల్కి నా హాస్పిటల్ ఫైల్ సెండ్ చేసి ఆ మైకేల్ డాక్టర్ని కలవమని చెప్పా. డాక్టర్ని కలిసి నా గురించి చెప్పమని చెప్పా. వాడు నేను చెప్పిన నెక్స్ట్ మినిట్ డాక్టర్ మైకేల్ దగ్గరికి వెళ్ళి నా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఫైల్స్ చూపిస్తే అతను డీప్గా స్టడీ చేసి నేను యాక్సిడెంట్ వల్ల మెమొరీ లాస్ అయినా ఆ 2 ఇయర్స్ నా జ్ఞాపకాలన్నీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి కళల రూపంలో నా కళ్ళ ముందుకు వస్తున్నాయి. నేను కళలో చూసేదంతా నిజం అని చెప్పారు అన్నాడు శ్రేయు. నువ్వు చెప్తున్నట్టు ఇదంతా నిజమే, నేను కాదు అనట్లేదు. నువ్వు గతం మర్చిపోయి తనకి దూరం అయ్యావు. కానీ బృందా ఎందుకు నీకు దూరంగా ఉంది? ఎందుకు ఈ సంవత్సరం రోజుల్లో నిన్ను చూడటానికి కానీ కలవడానికి కానీ రాలేదు?
అని తన సందేహాన్ని బయటపెట్టాడు అభి. తనకి నా మీద ఉన్న పిచ్చి ప్రేమకి నన్ను అస్సలు చూడకుండా ఉండలేదు. అటువంటిది నాతో బంధాన్ని మర్చిపోయి బతుకుతుంది అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలని శ్రేయు అంటుంటే, ఇక నుంచి నీ పక్కనే ఉంటుంది కాబట్టి తీరిగ్గా తెలుసుకోవచ్చు, కానీ ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం పద అంటూ బ్రేక్ఫాస్ట్ లాంజ్కి లాక్కెళ్ళాడు అభి. శ్రేయు ఉన్నంతసేపు కామ్గా ఉన్న బృంద శ్రేయు వెళ్ళగానే కార్తిక్తో, సార్ ఇదేంటి, నేను ఇంటర్వ్యూకి వచ్చిన రోల్ వేరు, నన్ను సెలెక్ట్ చేసుకున్న రోల్ వేరు, నాకు ఆ సార్ దగ్గర పిఏగా చేయడం ఇష్టం లేదు అని చెప్పింది బృంద. అలా అంటావేంటి మిస్ బృంద, ఒకసారి ఆలోచించు, నెలకి 1,00,000 శాలరీ, ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు శ్రేయు సార్కి అని శ్రేయు విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు కార్తిక్. శ్రేయు మెసేజ్ చేసి ఉండటం వల్ల అతని విజిటింగ్ కార్డ్ బృందాకి ఇవ్వమని ఇంటికి వెళ్ళి కాల్ చేసి నో అని చెప్పేద్దాం అనుకుంటూ విజిటింగ్ కార్డ్ తీసుకొని అందులో ఉన్న శ్రేయాన్స్ వర్మ అన్న పేరు వైపు 2 సెకండ్లు చూసి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది బృంద. బృంద ఆటో ఎక్కి వెళ్ళడం పైన లాబీ నుంచి చూసిన శ్రేయు అభి దగ్గర ఉన్న కార్ కీస్ తీసుకొని, నువ్వు ఆఫీస్కి క్యాబ్లో వెళ్ళిపో అభి అని చెప్పి హడావిడిగా కిందకి వచ్చి కార్ స్టార్ట్ చేసి బృంద వెళ్తున్న ఆటోని ఫాలో చేయసాగాడు. అభి శ్రేయు అలా వదిలేసి వెళ్ళడంతో శ్రేయుని 100 బూతులు తిట్టుకుంటూ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. బృందాని ఫాలో అవుతూ వెళ్తున్న శ్రేయుకి ఎదురు అవ్వబోయే నిజాలేంటి? బృంద శ్రేయు దగ్గర వర్క్ చేయడానికి ఒప్పుకుంటుందా? శ్రేయు ప్రేమించింది, పెళ్లి చేసుకుంది బృందాను అయితే ఈ బృంద ఎవరు? బృందాకి ఉన్న సంబంధం ఏంటి? తెలుసుకోవాలంటే దరిచేరవా ప్రేమ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి.